మనిషి జీవితంలో ఇది ప్రమాదాల్లో కాళ్ళు కానీ చేతులు కానీ కోల్పోయినప్పుడు ఆ మనిషి పడేటువంటి నరకం అనేటువంటిది వర్ణనాతీతం అని చెప్పాలి. ఆ బాధ అనుభవించేటువంటి వారికే తెలుసు. సాధారణంగా వివిధ ప్రమాదాల్లో కొద్ది కాలం పాటు గాయాలైపోతేనే ఓర్చుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ అలాంటిది కొన్ని ఏళ్ల పాటు పూర్తిగా చేతులు కోల్పోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. అలాంటి వారి కోసం మేమంటూ ఉన్నామని ముందుకొచ్చింది రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి. వారి బాధలను గుర్తించి వారికి అపన్నాస్తం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. వారం రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమం ఇప్పటికే 4వ రోజు చేరుకుంది. స్థానిక వీటీజేఎం అండ్ ఐవీటీ డిగ్రీ కళాశాల ఈ కార్యక్రమం చేపట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ యొక్క దివ్యాంగులు వచ్చి తమకు చేతులు అమర్చాలని మరీ దరఖాస్తు చేసుకుంటూ ఉన్నారు. జర్మనీ నిపుణుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. మీరు చూసినటువంటి ఈ యువకుడి పేరు సాయి. తెనాలో నివాసం ఉంటూ ఉన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం తను ఎంతగానో ఇష్టపడ్డటువంటి పావురాలు కరెంటు తీగల మీద పడ్డప్పుడు వాటిని రక్షించడానికి వెళ్ళి కరెంట్ షాక్ తగలటంతోనే 2 చేతులు కోల్పోయారు. ఈరోజు మంగళగిరి వచ్చి తనకి కృత్రిమ చేతులు అమర్చాలని వారు రోటరీ క్లబ్ను ఆశ్రయించారు. సరిగ్గా సంవత్సరాని క్రితం వరకు ఎంతో హుషారుగా తిరిగేటువంటి తన కుమారుడు కరెంట్ షాక్ పుణ్యమంటూ 2 చేతులు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సాయి తల్లి ఎంతో ఆవేదనతో వివరించింది. ముందుగానే అనుకున్న విధంగానే దాదాపు 300 మందికి కృత్రిమ చేతులు అమర్చే కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అధ్యక్ష కార్యదర్శులు అందే రేవంత్, గాజు శ్రీనివాసరావుతో పాటు ప్రాజెక్ట్ చైర్మన్ ఇష్నూరి అనిల్ చక్రవర్తి ఈరోజు ఉదయం విలేకరులకు తెలిపారు. సంవత్సరం క్రితం వరకు 2 చేతులు ఉన్నాయి. ఏ ఊరమ్మా మీది? అప్పుడు ఐ టెన్షన్కి అయితే కట్ చేశారు 2 చేతులు.